హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు ఏకేఎస్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ 16th జూలై డిస్కస్ చేయబోతున్నాం. లాస్ట్ 15 days ఇన్ కేస్ మీరు ఈ యొక్క చూడనట్టయితే కనుక ప్లేలిస్ట్లో చెక్ చేయొచ్చు. జూన్ మంత్ కూడా సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది. ఓకేనా? సరే, ఈరోజు మనం 16th జూలై కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏం టాపిక్ డిస్కస్ చేయబోతున్నామో చూద్దాం ఒకసారి. ఈరోజు మనం ఓవరాల్గా 9 టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం. ఇందులో మనం మ్యాప్ పాయింటింగ్ కూడా వస్తుంది. దాంతోపాటు మనకి ఈ వీడియో ఎండింగ్లో ఒక 5 MCQs కూడా డిస్కస్ చేస్తాం. మన టాపిక్ చూసినట్టయితే కనుక మనకి ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఆర్ట్ అండ్ కల్చర్ రిలేటెడ్, ఆర్ట్ అండ్ కల్చర్. అలానే సెకండ్ టాపిక్ వచ్చేసి మనకి ఎకానమీకి సంబంధించింది, ఈ యొక్క ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. మలాలా డే, ఇది మనకి ఇంపార్టెంట్ డేస్. అండ్ వరల్డ్ యూత్ స్కిల్ డే, ఇది కూడా మనకి ఇంపార్టెంట్ డేస్. ఓకే, దాని తర్వాత కీ ఫ్యాక్ట్స్ అబౌట్ అసూర్ కమ్యూనిటీకి సంబంధించింది, ఇది మనకి. సో నేషనల్ కరెంట్ అఫైర్స్ మీకు ఐడియా ఉంటే చెప్పండి స్టూడెంట్స్, అసూర్ కమ్యూనిటీ ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. దాని తర్వాత మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్, ఇది మనకి ఆర్ట్ అండ్ కల్చర్. ఈ ఆఫీస్ ప్లాట్ఫామ్ మనకి గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నెన్స్. దాంతోపాటు మనకి నావిక్ ఎస్ఎన్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో నావిక్. అండ్ ఫైనల్గా ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్విరాన్మెంట్. సైట్స్ రోజ్ వుడ్స్, ఇది ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓవరాల్గా మనం ఈ 9 టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం ఈరోజు వీడియోలో. ఫస్ట్ టాపిక్ నెంబర్ 1, వేవ్స్. ఇది దేనికి సంబంధించింది అంటే ఆడియో వీడియో ఎంటర్టైన్మెంట్ సమ్మిట్. ఈ సమ్మిట్ జరగబోతుంది. ఎక్కడ జరగబోతుంది, దాంతోపాటు దీనికి సంబంధించి మనకి ఆర్ట్ అండ్ కల్చర్ మినిస్టర్ ఎవరో ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకేనా? సరే, యాక్చువల్లీ ఇండియా మనకి వరల్డ్లోనే ఈ యొక్క ఫీచర్ ఫిలిమ్స్ని ప్రొడక్షన్ చేయడంలో ఇండియా టాప్ మనకి. ఎప్పుడు జరగబోతుంది? ఇది 20 నుంచి 24th November జరగబోతుంది. సో దీని యొక్క థీమ్ ఏంటి మనకి? కమ్ అండ్ సెయిల్ విత్ అస్. ఫరే మనకి ఇండియా ఫస్ట్ టైం వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ ఈ యొక్క సదస్సు జరగబోతుంది ఇండియాలో, గోవాలో జరగబోతుంది. యాక్చువల్ గోవాలో ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది గోవాలోనే. ఓకే, సో ఆ యొక్క ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అది జరిగేటప్పుడు దాంతోపాటు ఇది కూడా జరుగుతుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఈ యొక్క అశ్విని వైష్ణవ్ తెలపడం జరిగింది. ఓకేనా? దీంతో పాటు జరుగుతుంది ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఫర్ ఇండియా దీంతో పాటు జరుగుతుంది. ఈసారి మన ఇండియాలో జరిగేటటువంటిది 80వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, 55th ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈసారి మన ఇండియాలో జరగబోతుంది. ఎప్పటి నుండి ఎప్పటి వరకు? 20 నుంచి 28th November జరగబోతుంది. అప్పుడే ఇందాక చెప్పినటువంటి వేవ్స్ సమ్మిట్ కూడా జరగబోతుంది. సరే, 55th ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా దీన్ని ఆర్గనైజ్ చేస్తుంది ఎవరు? నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, NFDC, along with the collaboration of స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ గోవా. మీకు ఐడియా ఉండాలి, గోవా మనకి 1510లో పోర్చుగీస్ వాళ్ళు ఆక్యుపై చేశారు బిజాపూర్ సుల్తాన్ నుంచి. అది మనకి 1961 వరకు కూడా గోవా పోర్చుగీస్ కంట్రోల్లోనే ఉండేది. దాని తర్వాత 1987 వరకు గోవా యూటీగా ఉంది. 1987లో గోవా అనేది మనకి స్టేట్గా అయిందనమాట. మరి NFDC ఏదైతే ఉందో నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ పరిధిలోకి వస్తుంది. అలానే మనకి 2014 నుంచి గోవా మనకి పర్మనెంట్ వెన్యూ అయిపోయింది. ఈ యొక్క ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. ఇది మనకు ఓవరాల్గా టాపిక్ నెంబర్ 1 గోవా. దాంతోపాటు ఫస్ట్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 2, ఐర్లాండ్. మన భారతదేశానికి వచ్చేటటువంటి పెట్టుబడులు, విదేశాల నుంచి 2 విధాలుగా వస్తాయని మీకు చాలాసార్లు చెప్పాను. ఒకటి FDI, ఇంకొకటి FPI, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. ఇంకొకటి FDI, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేద్దాం. మన ఇండియాలో ఏ రాష్ట్రానికి ఎక్కువ FDIలు వస్తున్నాయి? ఫస్ట్ ఏ ప్లేస్లో ఉంది, సెకండ్ ఏ ప్లేస్లో ఉంది? ఆన్సర్ చెప్పాలి స్టూడెంట్స్. ఫస్ట్ ఏ ప్లేస్లో ఉంది, సెకండ్ ఏ ప్లేస్లో ఉంది. సరే, మన భారతదేశానికి వచ్చేటువంటి FPI, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, గతంలో మారిషస్ 4th ప్లేస్ ఉండే, ఇప్పుడు మారిషస్ని ఓవర్టేక్ చేసి ఐర్లాండ్ నుంచి ఎక్కువగా మనకి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ వస్తున్నాయి. ఐర్లాండ్ ఒకటే కాదు, ఇన్ఫ్యాక్ట్ మనకి యూరోప్లో ఉన్నటువంటి చిన్న దేశాలైనటువంటి లగ్జంబర్గ్, దాంతోపాటు పెద్ద దేశమైనటువంటి ఫ్రాన్స్, ఇక్కడ నుండి మన ఇండియాకి ఎక్కువగా FPI, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ వస్తున్నాయి. ఇది 2 రకాల రీజన్స్. ఒకటి, మారిషస్ నుంచి వచ్చినటువంటి పెట్టుబడులపైన మన యొక్క ఇన్వెస్టిగేషన్ పెరగడం. రెండవది ఏంటంటే యూరోపియన్ కంట్రీలలో అక్కడ వాళ్ళు ఇన్సెంటివ్స్ ప్రకటించడం ద్వారా ఆ దేశం నుంచి మన దేశంలోకి FPI, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వస్తున్నాయి అనమాట. ఫోర్త్ స్పాట్ ఇది ఐర్లాండ్. ఏ కంట్రీని బిడ్ చేయడం జరిగింది? మారిషస్ని బిడ్ చేయడం జరిగింది. ఈ విషయంలో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటే విదేశీ నుంచి
మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారన్నమాట. అండ్ మారిషస్ నుంచి రావడానికి తగ్గడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. మారిషస్లో మనకి ఎక్కువగా అప్రూవల్ కోసం ఎక్కువగా టైం పట్టడం, దాంతోపాటు మారిషస్ నుంచి వస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ పైన మనకు కొద్ది స్క్రూటినీ ఎక్కువగా పెరగడం వల్ల దీనివల్ల మనకి ఈ యొక్క మారిషస్ నుంచి తగ్గినాయి, ఐర్లాండ్ నుంచి పెరిగినాయి. ఐర్లాండ్ ఒకటే కాదు, యూరోపియన్ కంట్రీస్ అయినటువంటి లగ్జంబర్గ్, ఐర్లాండ్, దాంతోపాటు ఫ్రాన్స్, ఈ దేశాలన్నింటి నుంచి కూడా మనకి అక్కడ వాళ్ళకి యొక్క జీరో ట్యాక్స్ వల్ల కానీ వాళ్ళు ఇచ్చేటటువంటి వేరియస్ ఇన్సెంటివ్స్ వల్ల కానీ మనకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఐర్లాండ్ మీరు చూసినట్టయితే కనుక నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఇక ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, ఇవి మూడింటిని కలిపి మనం ఏమంటామంటే గ్రేట్ బ్రిటన్ అంటాం. గ్రేట్ బ్రిటన్ని నార్థన్ ఐర్లాండ్ అని కలిపితే యూకే అంటాము. యూకేకి చుట్టుపక్కల ఉన్నటువంటి ఐలాండ్స్, దాంతోపాటు రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్, వీటిని కలిపితే మనం ఏమంటామంటే బ్రిటిష్ ఆఫ్ ఐల్స్ అంటాం. మరి ఇక్కడ ఐర్లాండ్ చూసినట్టయితే ఐర్లాండ్ దీన్ని మనం ఎమరాల్డ్ ఐలాండ్ కూడా అంటాం. ఐర్లాండ్ క్యాపిటల్ వచ్చేసి డబ్లిన్. ఐర్లాండ్ వేరే, నార్థన్ ఐర్లాండ్ వేరే, ఇవి రెండు కూడా సపరేట్ యాక్చువల్గా. అండ్ వీళ్ళ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఐరిష్, గవర్నమెంట్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ యూరో. బాగా గుర్తుపెట్టుకోండి, ఐర్లాండ్ అనేది ఇప్పటికీ యూరోపియన్ యూనియన్లో ఉంది. వేరాస్ నార్థన్ ఐర్లాండ్ కానీ యూకే కానీ యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు రావడం జరిగింది బ్రెక్సిట్ ప్రక్రియ ద్వారా. నెక్స్ట్ వరల్డ్ మలాలా డే 2024. మలాలా యూసఫ్జాయ్ తను యంగెస్ట్ నోబెల్ పీస్ ప్రైజ్. తను గర్ల్ ఎడ్యుకేషన్ గురించి ఎక్కువగా తను కృషి చేసింది. తను వన్ ఫైన్ డే ఒకరోజు గర్ల్ ఎడ్యుకేషన్ గురించి కృషి చేసి, అంటే తను కాలేజ్ నుంచి వస్తుండగా, తన స్కూల్ నుంచి వస్తుండగానే తన పైన తాలిబాన్లు దాడి చేయడం జరిగింది. తన తర్వాత తను రికవర్ అయిన తర్వాత తను యుఎన్ఓలో స్పీచ్ ఇచ్చిన తర్వాత ఈ యొక్క తన పేరు పైనగా ఈ యొక్క మలాలా డేని యొక్క యుఎన్ఓ ప్రకటించింది అనమాట. మరొకసారి మలాలా డే ఏందో చూద్దాం. మలాలా డే ఎప్పుడు మనకి జూలై 12. మలాలా యాక్చువల్ నేమ్ మనకి మలాలా యూసఫ్జాయ్. తను ఏ కంట్రీకి చెందినటువంటి వ్యక్తి? పాకిస్తాన్ చెందినటువంటి వ్యక్తి. అలానే యంగెస్ట్ పర్సన్ టు గెట్ ద నోబెల్ పీస్ ప్రైజ్ మలాలా. యాక్చువల్ మీకు గుర్తుంటే కనుక మలాలాకి ఈ యొక్క నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చినప్పుడు అదే నోబెల్ ప్రైజ్ని పంచుకున్నటువంటి ఇంకో వ్యక్తి కూడా ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరో మీరు తెలిస్తే ఆన్సర్ చేయండి. మలాలా యూసఫ్జాయ్తోని ఈ యొక్క నోబెల్ పీస్ ప్రైజ్ని పంచుకున్నటువంటి వ్యక్తి. మరి దీని యొక్క సిగ్నిఫికెన్స్, మలాలా దేన్ని ప్రోత్సహించారు? గర్ల్ ఎడ్యుకేషన్ని. అలానే ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క చిన్నపిల్లలకు, చిల్డ్రన్కి ఎవరైతే ఉందో వాళ్ళకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ రైట్స్ గురించి తను అవేర్నెస్ క్రియేట్ చేశారనమాట. దాంతోపాటు తను మలాలా ఫండ్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. తన యొక్క ఫాదర్ జియావుద్దీన్ యూసఫ్జాయ్తో కలిసి మెయిన్గా గర్ల్ చైల్డ్ యొక్క ఎడ్యుకేషన్ కోసం, అవేర్నెస్ని క్రియేట్ చేయడం కోసం ఈ ఫండ్ వాడుతుంటారు. తను రాసినటువంటి చాలా బుక్లలో వన్ ఆఫ్ హర్ ఆటోబయోగ్రఫీ ఏంటంటే ఐ యామ్ మలాలా. తన యొక్క ఆటోబయోగ్రఫీ వచ్చేసి మనకి ఐ యామ్ మలాలా. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 4, వరల్డ్ యూత్ స్కిల్స్ డే 2024. ఈ యొక్క స్కిల్స్ యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలిసింది. మన ఇండియా ఈ యొక్క ఆత్మనిర్భర్ భారత్ కావాలన్నా, ఓకే, లేదా మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంప్రూవ్ అవ్వాలన్నా, మన ఇండియాలో మెయిన్గా ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో ఆ యూత్కి స్కిల్ ఇచ్చినప్పుడే అప్పుడు మన యొక్క యూత్ యొక్క పాపులేషన్ వల్ల మనకు ఉపయోగం ఉంటుంది. అంటే మనకు ఉన్నటువంటి డెమోగ్రఫీ, ఈ యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో యూత్ పాపులేషన్ ఏదైతే ఉందో వాళ్ళకి స్కిల్ కల్పించినప్పుడు ఆ డెమోగ్రఫీ కాస్త ఏమవుతుంది? డెమోగ్రఫిక్ డివిడెండ్ అవుతుంది అనమాట. చూద్దాం మరి వరల్డ్ యూత్ స్కిల్స్ డే ఎప్పుడు మనం పాటిస్తున్నాం? మనకి జూలై 15. దీన్ని యొక్క అబ్జర్వ్ చేస్తుంది ఎవరు? యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. దీని ప్రధానంగా దేనికోసం, దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంది? టు హైలైట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద యంగ్ పీపుల్ టు హ్యావ్ ఎ స్కిల్స్. దీనివల్ల ఏమవుతుంది? యంగ్ పీపుల్ స్కిల్స్ ఉండడం వల్ల ఎంప్లాయ్మెంట్స్ ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళ యొక్క వర్క్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, దాంతోపాటు వాళ్ళలో మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. మరి ఈసారి యొక్క వరల్డ్ యూత్ స్కిల్స్ యొక్క ఈసారి థీమ్ ఏంటి? యూత్ స్కిల్స్ ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ కోసం యూత్ స్కిల్స్. ఎందుకంటే యూత్ ఎప్పుడైతే కనుక ఒక ఆక్యుపేషన్, ఒక జాబ్లో ఆక్యుపై ఉంటారో అప్పుడు వాళ్ళు ఎట్లాంటి రాడికలైజ్ అవ్వడం కానీ, నక్సలైజ్ అవ్వడం కానీ ఉండకుండా ఉంటారు. అదర్వైజ్ వాళ్ళు తప్పుదారి పట్టేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది మనకు టాపిక్ నెంబర్ 4, వరల్డ్ యూత్ స్కిల్స్ డే 2024. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 5, కీ ఫ్యాక్ట్స్ అబౌట్ ద అసుర్ కమ్యూనిటీ. ఇక రీసెంట్గా మనకి ఇక కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అసుర్ కమ్యూనిటీ, వీళ్ళు కూడా ఒక ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ప్రకారం వీళ్ళు కూడా బెనిఫిషరీస్ అయ్యేటటువంటి ఈ యొక్క పరిస్థితి ఉంటుంది. వీళ్ళని కూడా బెనిఫిషరీస్గా ఇస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అసుర్ కమ్యూనిటీ మనకు జార్ఖండ్లో ఉంటారు. వీళ్ళకి సంబంధించినటువంటి ఫర్దర్ డీటెయిల్స్ చెక్ చేద్దాం. అసుర్ కమ్యూనిటీ వీళ్ళు మనకి గుమ్లా రీజియన్లో ఉంటారు. నెతర్హాట్ ప్లాట్యూ గుల్మా రీజియన్లో ఉంటారు. వీళ్ళు కూడా ఈ యొక్క ఫారెస్ట్ రైట్స్ చట్టం పరిధిలోకి వీళ్ళు కూడా వస్తారని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది.
వీళ్ళకి సంబంధించినటువంటి ఎథనిసిటీ గ్రూప్. వీళ్ళు ఏ ఎథనిసిటీకి సంబంధించిన వాళ్ళు? ఆస్ట్రో ఏషియాటిక్ ఎథనిక్ గ్రూప్. ఆస్ట్రో ఏషియాటిక్ ఎథనిక్ గ్రూప్. ప్రైమరీలో ఎక్కడ ఉంటారు? వీళ్ళు జార్ఖండ్లో ఉంటారు. అండ్ వీళ్ళు మాట్లాడేటటువంటి లాంగ్వేజ్ ఏంటి? అసుర్ లాంగ్వేజ్. అసుర్ లాంగ్వేజ్. ఓకే, అసుర్ లాంగ్వేజ్. ఇది మనకి ముండా ఫ్యామిలీ ఆఫ్ ఆస్ట్రో ఏషియాటిక్ లాంగ్వేజెస్కి సంబంధించింది. ఇక మనకి ముండా ట్రైబ్స్ ఉంటారు కదా. ఇది మనకి టాపిక్ నెంబర్ 5. వీళ్ళు ఎక్కడ ఉంటారు? నెతర్హాట్ ప్లాట్యూ, జార్ఖండ్. వీళ్ళు ఏ గ్రూప్, ఏ ఎథనిసిటీకి సంబంధించిన వాళ్ళు? ఆస్ట్రో ఏషియాటిక్ ఎథనిసిటీకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ అసుర్ లాంగ్వేజ్. అసుర్ లాంగ్వేజ్ దేనికి సంబంధించింది? ముండా ఫ్యామిలీకి సంబంధించింది. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 6, మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్. మనకు మహాబోధి టెంపుల్ అనగానే మెయిన్గా గుర్తొచ్చేది ఏంటంటే గౌతమ్ బుద్ధుడికి ఇక్కడ మనకి జ్ఞానోదయం అయింది బోధ్ గయాలో. యాక్చువల్ గౌతమ్ బుద్ధుడికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్వి లైఫ్లో 4 ఉంటాయి. తను పుట్టినటువంటి ప్లేస్, తనకు జ్ఞానోదయమైనటువంటి ప్లేస్, దాంతోపాటు తను బుద్ధిజాన్ని టీచ్ చేసినటువంటి ప్లేస్, ఫైనల్గా తను చనిపోయినటువంటి ప్లేస్. మరి కొన్ని శాటిలైట్ ఇమేజెస్, దాంతోపాటు కొద్దిగా అనాలిసిస్, గ్రౌండ్ అనాలిసిస్, ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే మహాబోధి కాంప్లెక్స్ ఏదైతే ఉందో దాని యొక్క అండర్ గ్రౌండ్లో ఒక ట్రెజరీ ఉంది అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఈ సందర్భంలో మనం ఒకసారి మహాబోధి కాంప్లెక్స్ గురించి అర్థం చేసుకొని ట్రై చేద్దాం. యాక్చువల్గా మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో అన్ని కట్టడాలు కూడా ఒక బర్న్డ్ బ్రిక్స్తోనే ఎలా అయితే ఉన్నాయో ఈ టెంపుల్ కూడా మనకి రాయితో కాదు కట్టింది, బ్రిక్స్తో కట్టారనమాట ఈ టెంపుల్. ఓకేనా? సో దీనికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ ఏందో ఒకసారి మనం చెక్ చేద్దాం. మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ జియోస్పేషియల్ అనాలిసిస్ కానీ దాంతోపాటు శాటిలైట్ ఇమేజెస్ కానీ ఏం చెప్తున్నాయి? హ్యూజ్ ఆర్కిటెక్చరల్ వెల్త్. హ్యూజ్ ఆర్కిటెక్చరల్ వెల్త్ అంటే ఒక గ్రౌండ్ ఇక్కడ మనకి ఓవరాల్గా ఆర్కిటెక్చరల్ వెల్త్ అంటే కట్టడాలు ఇట్లాంటివి ఎక్కువ ఉన్నాయి. అందులో వెల్త్ ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. మహాబోధి టెంపుల్ ఎక్కడుంది? మనకి ఈ యొక్క బీహార్లోని బోధ్ గయాలో ఉంది. అప్పట్లో ఈ యొక్క బోధ్ గయాలో ఈవెన్ టెర్రరిస్ట్ అటాక్ కూడా జరిగింది మీకు గుర్తుంటే కనుక. ఇది గౌతమ్ బుద్ధునికి సంబంధించినటువంటి 4 ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ప్లేసుల్లో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ప్లేస్. ఇక్కడ గౌతమ్ బుద్ధునికి ఎన్లైట్మెంట్, జ్ఞానోదయం కలిగినట్టుగా చెప్తుంటారన్నమాట. ఓకేనా? గౌతమ్ బుద్ధ ప్రజెంట్ ఇన్ ఈ యొక్క బోధ్ గయా ప్రజెంట్ ఇన్ సెంట్రల్ బీహార్ ఆన్ ద రివర్ బ్యాంక్ ఆఫ్ నిరంజన. వెరీ వెరీ ఇంపార్టెంట్, నిరంజన రివర్ బ్యాంక్. ఇది మనకి బ్రిక్స్తో కట్టబడినటువంటి స్ట్రక్చర్. ఇది మనకి బిల్ట్ బై ఎంపరర్ అశోక ఇన్ ద 3rd century BC. 3rd century BCలో అశోకుడు కట్టినట్టుగా దీన్ని మనకి హిస్టారియన్స్ వాళ్ళ యొక్క ఒపీనియన్ చెప్తున్నారు. అండ్ ఇది వన్ ఆఫ్ ద బుద్ధిస్ట్ టెంపుల్, ఎంటైర్ కంప్లీట్గా బ్రిక్తో కట్టారనమాట. ఇది గుప్తా టైం నుంచి, అంటే గుప్తా టైంలో మళ్ళీ రెనోవేషన్ జరగడం, అప్పటి నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. అండ్ ఇది మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా దీన్ని మనం 2002లో ప్రకటించారు. ఓకే, 2002 అంటే మనకి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. అలానే బయోడైవర్సిటీ యాక్ట్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలానే 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2002. సరే, మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసాం. ఇది మెయిన్గా ఆర్కిటెక్చర్ అండ్ ఇది ఏ నది ఒడ్డున ఉంది అని చెప్పేసి. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 7, ఈ ఆఫీస్ ప్లాట్ఫామ్. ఏంటి ఈ ఆఫీస్ అనే ప్లాట్ఫామ్? సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఆఫీసులలో వీళ్ళు ఈ ఆఫీస్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. దీనివల్ల ఏమవుతుంది? పర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీ పెరుగుద్ది. ఓకే, మరి ఎన్ని ఆఫీసులలో చేయబోతున్నారు? దీన్ని ఏ మినిస్ట్రీ అనేది ఇంప్లిమెంట్ చేయబోతుంది అండ్ దీనికి ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ ఏదైనా ఉందా? అట్లాంటివన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. 100 days అప్రోచ్లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఈ ఆఫీస్ ప్లాట్ఫామ్ని ప్రధానంగా 133 ఆఫీసులలో వీళ్ళు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇది ప్రధానంగా ఈ గవర్నెన్స్కి సంబంధించింది, ప్రభుత్వంలో ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడానికని. దీన్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్. ఈ మినిస్ట్రీ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్, ఎన్ఐసి నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వీళ్ళు ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్. ఈ ఆఫీస్లో ప్రధానంగా మనకి ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్, అంటే అన్ని ఫైల్స్ ఇన్ఫర్మేషన్ డీల్ చేసేది, నాలెడ్జ్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఏమైనా డిసిషన్స్ తీసుకునేది, వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అంటే మనకి ఒక చోటు నుంచి ఇంకో చోట రిమోట్ వర్క్, దాని తర్వాత స్మార్ట్ పర్ఫార్మెన్స్ యాన్యువల్ అప్రైజల్స్ రిపోర్ట్స్, ఇవన్నీ విధంగా మనకి ఈ ఆఫీస్ని వీళ్ళు యూజ్ చేయబోతున్నారు, ఈ ఆఫీస్ ప్లాట్ఫామ్. నెక్స్ట్, నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్. దీన్ని మనం ఏమంటున్నాం? నావిక్ అంటున్నాం. ఓకే, నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్. ఈ యొక్క నావిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి యూజ్ అవ్వాలని చెప్పేసి మనం 7 శాటిలైట్స్ని లాంచ్ చేసాం. యాక్చువల్లీ ఈ యొక్క నావిక్ సిస్టానికి మన ఇండియన్ టైంని సూచించే విధంగా ఒక కంపెనీ ఆ చిప్ తయారు చేయడం కోసం అని చెప్పేసి ఒక కంపెనీని రీసెంట్గా ఈ యొక్క DRDO వాళ్ళు రిక్రూట్ చేయడం జరిగింది. అందుకోసం దీన్ని మనం మాట్లాడుతున్నాం. ఈ యొక్క 7 శాటిలైట్స్
7 శాటిలైట్స్లో 3 వచ్చేసి మనకి జియో స్టేషనరీ అంటే ఆల్మోస్ట్ 36,000 కిలోమీటర్స్ హైట్లో ఉంటుంది. 4 వచ్చేసి మనకి జియో సింక్రోనస్. ఓకేనా? సరే, అండ్ ఇవి మనకి ఇందులో మనకి ఈ శాటిలైట్స్లో మనకి రుబీడియం అటామిక్ క్లాక్స్ ఉన్నాయి. సో దట్ మనకి ఇవి అక్యురేట్ టైమ్స్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటుంది. అండ్ దాంతోపాటు ఇంకా మీకు అర్థం కావాల్సింది, మనము ఇప్పటివరకు మన మొబైల్ ఫోన్స్ చిప్ సెట్స్ అనేవి ఇంకా ఈ యొక్క IRNSSని ఉపయోగించే పొజిషన్లో లేవు. ఇప్పటి నుంచి అంటే ఇండియాలో తయారయ్యే చిప్ సెట్స్ అన్నీ కూడా నావిక్కి కంపాటబుల్ ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో DRDO ఏం చేసింది, ఒక బెంగళూరు బేస్డ్ కంపెనీని డెవలప్ చేయమన్న దేన్ని, ఒక రిసీవర్ చిప్ని డెవలప్ చేయమన్నారు. సో దట్ మనకి నావిక్ సంబంధించి అక్వైర్ ఇన్ఫర్మేషన్ని మనకి స్ప్రెడ్ చేయడానికి కోసం అని చెప్పేసి డివైజులలో నావిక్ దీన్ని ఎవరు లాంచ్ చేశారు, ఇస్రోకి సంబంధించి. ఎన్ని శాటిలైట్స్ ఉంటాయి, 7 శాటిలైట్స్. ఇందులో 3 వచ్చేసి మనకి జియో స్టేషనరీ అండ్ 4 వచ్చేసి మనకి జియో సింక్రోనస్ శాటిలైట్స్. సరే, ఇవి ఈ యొక్క సిగ్నల్స్ అంటే ఈ యొక్క నావిక్ ఇచ్చేటటువంటి సిగ్నల్స్ మనకి వేరే నావిగేషన్ సిస్టమ్స్ ఉంటాయి కదా, వాటితో మనకి కంపాటబుల్ ఉంటాయి అనమాట. అంటే ఆ డివైజెస్ కూడా ఈ సిగ్నల్స్ని ప్రాసెస్ చేసుకోగలుగుతాయి. మనకి అమెరికాకు చెందినటువంటి GPS కానీ, గ్లోనాస్ రష్యా, గెలీలియో యూరప్ అండ్ బిడావ్ చైనా, వీళ్ళతో కూడా మనకి ఈ యొక్క కంపాటబుల్ ఉంటుంది. ఇది మనకి టాపిక్ నెంబర్ 8, నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ నావిక్. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 9, సైట్స్ లాంచ్డ్ సైట్స్ రోజ్వుడ్స్ ద గ్లోబల్ పిక్చర్ రిపోర్ట్. సైట్స్ వాళ్ళు రోజ్వుడ్ అనే దాన్ని లాంచ్ చేశారనమాట. ఇది దేనికి సంబంధించింది అంటే రిపోర్ట్ అనేది మీ దేశాలలో ఈ యొక్క రోజ్వుడ్ అంటే మనకి రోజ్వుడ్ అనేది మనకి ఎర్రచందనం లాంటిది అనుకోండి. దాని యొక్క ప్రొటెక్షన్కి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు అనే సైట్స్ ఒకసారి మనకి వివిధ కంట్రీస్ గుర్తు చేస్తుంది. ఏ రిపోర్ట్ ద్వారా, సైట్స్ రీసెంట్గా మనకి ఈ యొక్క సైట్స్ రోజ్వుడ్స్ ద గ్లోబల్ పిక్చర్ అనే రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఇది మనకి ఈ యొక్క రోజ్వుడ్ ఎదుర్కొంటున్నటువంటి ఆ ప్లాంట్ ఎదుర్కొంటున్నటువంటి థ్రెట్స్ ఇట్లాంటివన్నీ కూడా చెప్తుంది అనమాట. సో దాంతోపాటు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది సైట్స్ అనేది ఈ దేశాలకు పంపి ఇన్ఫార్మ్డ్ నాన్ డెట్రిమెంట్ ఫైండింగ్స్ అంటే ఈ యొక్క డేటాను యూజ్ చేసుకొని ఆ దేశాలు ఏ దేశాలు అయితే కనుక రోజ్వుడ్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాయో ఆ దేశాలు అనేవి వాళ్ళ దేశాల్లోని ఈ యొక్క రోజ్వుడ్కి అంటే ఎఫెక్ట్ కాకుండా వాళ్ళు చర్యలు తీసుకుంటారు అనమాట. ఓకేనా? అంటే వైల్డ్ లైఫ్లో దాని యొక్క సర్వైవల్ దెబ్బతినకుండా వాళ్ళు చెక్ చేసుకోవడానికి ఫైండింగ్ అనేది ఉపయోగపడుతుంది. మీరు ఓన్లీ గుర్తుపెట్టుకోవాల్సింది సైట్స్ ఈ యొక్క రోజ్వుడ్ పైన రిపోర్ట్ రిలీజ్ చేసింది అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే రోజ్వుడ్ని మనం పలీశాండర్ అంటాం. అండ్ దీని యొక్క అంటే రోజ్వుడ్ డిఫరెంట్ స్పీసీస్ ఉంటాయి. మన ఇండియాలో డాల్బర్జియా లాటిఫోలియా, మలబార్ రోజ్వుడ్, అలానే డాల్బర్జియా సిసు, శీషం, ఇవి మన ఇండియాలో మెయిన్గా ఉంటాయి అన్నమాట. IUCN రెడ్ లిస్ట్ ఇవి మనకి వల్నరబుల్ లిస్ట్లో ఉన్నాయి. IUCN రెడ్ లిస్ట్లో లీస్ట్ కన్సర్న్ లిస్ట్లో ఉన్నాయి, అంటే నెంబర్ ఎక్కువనే ఉంది. ఆఫ్రికన్ రోజ్వుడ్స్ ఇది మనకి ఎండేంజర్డ్ అంటే దీని యొక్క నెంబర్ తక్కువ ఉంది. మామూలుగా ఇది మనకి ఫర్నిచర్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లు ఎక్కువగా వాడుతుంటారు. ఎకోసిస్టంలో మనకి సాయిల్ని ఇంప్రూవ్ చేయడంలో, సాయిల్లో మనకి నైట్రోజన్, ఫాస్ఫరస్ ఇట్లాంటి కంటెంట్ ఇచ్చి సాయిల్ని ఇంప్రూవ్ చేయడంలో, దాంతోపాటు నైట్రోజన్ని ఫిక్స్ చేసేటటువంటి కొన్ని బ్యాక్టీరియా ఉంటుంది కదా, అవి ఈ చెట్టుతో అసోసియేట్ అయి ఉంటాయి అనమాట. సేమ్ లైక్ ఇప్పుడు మనకి రైజోబియం బ్యాక్టీరియా ఎలా అయితే కనుక మనకి లెగ్యూమినేసి ప్లాంట్తో అసోసియేట్ అయి ఉంటాయో అలా. ఇది మనకి సైట్స్. మరి సైట్స్ మనకి 1975లో స్టార్ట్ అయింది. 1975లో సైట్స్లో 184 కంట్రీస్ ఉన్నాయి. సైట్స్ అంటే మనకి మెయిన్గా ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ యొక్క ప్లాంట్స్ కానీ లేకపోతే యానిమల్స్ కానీ ఇవి ఈ యొక్క ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేయకుండా ఈ యొక్క సైట్స్ అనేది చూస్తుంటుంది అనమాట. కన్వెన్షన్ ఆన్ ట్రాన్స్పోర్టేషన్ ఆన్ ఎండేంజర్డ్ స్పీసీస్. నెక్స్ట్ ఇది లీగల్లీ బైండింగ్ అగ్రిమెంట్స్. ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అండ్ సైట్స్లో మనకి మెయిన్గా 3 అపెండిక్సెస్ మెయింటైన్ చేస్తుంటారు. 1, 2, 3. అపెండిక్స్ 1 ఇది మనకి ఏవైతే ఎక్స్టెన్షన్ ఎదుర్కొంటున్నాయో, అంతరించిపోవడాన్ని ఎదుర్కొంటున్నాయో దానికి సంబంధించింది. అపెండిక్స్ 2 ఇది మనకి న్యాచురల్గా థ్రెటనింగ్గా లేనిది. అపెండిక్స్ 3 ఇవి మనకి ఓన్లీ ఏదైనా కంట్రీ రిక్వెస్ట్ చేస్తే అప్పుడు లిస్ట్లో ఇంక్లూడ్ చేస్తారు. ఓకేనా? సో ఇది మనకి సైట్స్లో 3 అపెండిక్స్ ఉంటాయని మీకు ఐడియా ఉండాలి. 1, 2, 3. సరే, ఇది మనకి టాపిక్ నెంబర్ 9 సైట్స్కి సంబంధించినటువంటి సైట్స్ రోజ్వుడ్ ద గ్లోబల్ పిక్చర్ అన్న రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్. నెక్స్ట్ MCQ చూసినట్టయితే కనుక కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద మార్స్ మిషన్కి సంబంధించింది. ద మార్స్
Global Surveyor was the first spacecraft to orbit Mars and successfully map its surface is right మనకి. The ExoMars mission is a joint project between the NASA and ESA to study the Martian atmosphere and search for signs of the past life. ఇది కూడా రైటే మనకి. Mars 2020 Perseverance rover mission successfully collected samples of the Martian soil and returned, అంటే మార్స్ నుంచి సాయిల్ శాంపుల్ మనకి రిటర్న్ వచ్చింది అంటున్నారు, రిటర్న్ రాలేదు. ఓకే, మనకి మన చైనా మూన్ నుంచి వచ్చింది చైనా వాళ్ళది, కాబట్టి 1 and 2 ఆర్ రైట్. ఓన్లీ 1 and 2 ఈస్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ద రీసెంట్ ఎన్విరాన్మెంటల్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇనిషియేటివ్ బిట్వీన్ ద ఇండియా భూటాన్ మధ్యలో ఒక అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్ దేనికి సంబంధించింది? ఎయిర్ క్వాలిటీయా, సాయిల్ ఫెర్టిలిటీయా, వాటర్ క్వాలిటీయా, నాయిస్ పొల్యూషనా? దేనికి సంబంధించింది? ఎయిర్ క్వాలిటీకి సంబంధించింది. నెక్స్ట్, వాట్ వాజ్ ఇండియాస్ ఓవరాల్ ఎస్డిజి స్కోర్ ఇన్ 23-24 ఎస్డిజి ఇండియా ఇండెక్స్? ఎస్డిజి ఇండియా ఇండెక్స్లో ఇండియా స్కోర్ ఎంత? ఇది మీరు ఆన్సర్ చేయండి, నేను చూస్తా ఎంతమంది ఆన్సర్ చేస్తారు. ఇది మనం మీకు పిఏబిలో ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్, ఆన్ విచ్ డేట్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ సంవిధాన్ హత్యా దివస్? సంవిధాన్ హత్యా దివస్ మనం ఏ రోజున సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డిక్లేర్ చేసింది? నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద అగ్రి ఫండ్ ఫర్ స్టార్ట్అప్. మనకి అగ్రికల్చర్లో స్టార్ట్అప్స్ని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి. It will encourage the innovation and sustainability in India's agriculture sector through the establishment of Alternative Investment Fund. ఇది మనకు ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ని చేపట్టడం ద్వారా అగ్రికల్చర్లో ఇన్నోవేషన్ని ఎంకరేజ్ చేస్తుంది అంటున్నారు. రైట్. నెక్స్ట్, న్యాబ్ వెంచర్ అనేది హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్ ఆర్బీఐ అంటున్నాం. కాదు, ఇక్కడ న్యాబ్ వెంచర్ అనేది సబ్సిడరీ ఆఫ్ వాట్? సబ్సిడరీ ఆఫ్ ద నాబార్డ్. సబ్సిడరీ ఆఫ్ ద నాబార్డ్. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి ఓన్లీ 1. ఓన్లీ 1 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఇది స్టూడెంట్స్ మనకు ఈరోజు జూలై 16కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన డీటెయిల్ అనాలిసిస్. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.